మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగల మా యేసయ్య, ఈ మధ్యాహ్న కాల సమయమందు మీ పరిశుద్ధమైన మందిరంలో విపరీతగా మిమ్మల్ని స్తుతించడానికి ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. మాకున్న వాక్ చాతుర్యాన్ని బట్టి, మాకున్నటువంటి జ్ఞానాతిశయాన్ని బట్టి వాక్యాన్ని బోధించకుండా నీ నామానికి మహిమకరంగా మీరు నాతో సెలవిచ్చిన మాటలు నీ ప్రజలతో పంచుకోవడానికి మీరు కృప చూపించండి. మీ వాక్యం మమ్మల్ని ఆదరిస్తుంది, ధైర్యపరుస్తుంది, బలపరుస్తుంది. తండ్రి, నీ వాక్య ప్రకారం మేము బ్రతికే ఆ గొప్ప భాగ్యాన్ని ఇమ్మని నా సొంత జ్ఞానం బంధించి మీ ఆత్మ జ్ఞానం ద్వారా మాట్లాడండి ఆయన. అయ్యా, ప్రతి ఈ బిజీ లైఫ్లో ప్రతి ఒక్కరూ కూడా నీ వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి విశ్వాసంలో బలపడడానికి సహాయం చేయమని యేసు నామమున బట్టి అడుగుచున్నాం తండ్రి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రైట్. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి మత్తయి శుభవార్త 9వ అధ్యాయము 29వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి శుభవార్త 9వ అధ్యాయము 29వ వచనం. వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయన వారితో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చెప్పున మీకు కలుగునుగాకని చెప్పినంతట్లోని వాళ్ళ కళ్ళు తెరవబడెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు మన యొక్క వాక్య భాగము, మీ నమ్మిక చెప్పున మీకు కలుగునుగాక. ఈ భూప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా, ఏ ఒక్కరూ కూడా నా కుటుంబం పాడైపోవాలి, నా కుటుంబం విచ్ఛిన్నమైపోవాలి, నా ఉద్యోగం, నా వ్యాపారం, నా సమస్త ఈవులు పాడైపోవాలి అని కోరుకునే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. కానీ ప్రతి ఒక్కరూ కూడా రాబోయే దినాలలో నా కుటుంబము ప్రజ్వరిల్లాలి, నా చేతి పని దీవించబడాలి, నేను చేస్తున్న వ్యాపారం, నేను చేస్తున్న ఉద్యోగం, నేను కలిగి ఉన్నటువంటి కుటుంబము అభివృద్ధి పదంలో వెళ్ళాలి అని చెప్పి ప్రతి క్రైస్తవుడు కాదు, భూప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా నాకు మంచి జరగాలని కోరుకుంటూ ఉంటారు. ఇక్కడ జరిగినటువంటి సంఘటన మనందరికీ కూడా తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారు సస్సరుడుగున్న దినాలలో ఆయన ఇద్దరు గుడ్డివాళ్ళు ఆయన వెంబడించుకుంటూ వస్తూ, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు అని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆయన వద్దకు వచ్చి, యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఇద్దరు గుడ్డివారిని అడిగినప్పుడు, ప్రభువా మేము నమ్ముచున్నాము అని చెప్పినప్పుడు, మీ నమ్మిక చెప్పున మీకు జరుగునుగాక, మీరు నమ్మినట్లుగానే మీ జీవితాల్లో కలుగునుగాక అని చెప్పి ఒక విలువైనటువంటి మాటను అక్కడ ప్రకటించినప్పుడు ఆ గుడ్డివారిద్దరూ కూడా చూపు పొందుకున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఇది ఎందుకు జరిగింది అని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే వారు కలిగి ఉన్నటువంటి నమ్మకాన్ని బట్టి వాళ్ళ జీవితాల్లో జరిగింది. వాక్యం ఎలా సెలవిస్తూ ఉంటుంది? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయుండుట అసాధ్యం. మనం ఎప్పుడైనా కానీ దేవునికి ఇష్టలుగా బ్రతకాలంటే దేవుని అందలి పరిపూర్ణ విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. ఈ రోజున విశ్వాసమును గూర్చి సరైన అవగాహన లేకుండా, ఈ రోజున నేనో విశ్వాసనే, నేనో ప్రభువుని నమ్ముకున్నాను, నేనో బాప్తిసం పొంది చాలా సంవత్సరాలైంది అని చెప్పి ఈ రోజున చాలామంది ప్రపంచంలో తమ్మును తాము మోసం చేసుకుంటూ మేము విశ్వాసులము అనేటువంటి భావనతో బ్రతుకుచూ ఉన్నారు. అసలు విశ్వాసం అంటే ఏంటి, విశ్వాసం యొక్క ప్రమాణాలు ఏంటి అని బైబిల్ గ్రంథంలో మనం ముందుకు వెళ్ళినట్లయితే, విశ్వాసం అనే మాట బైబిల్ గ్రంథంలో ఇంచుమించుగా 458 సార్లు కనిపిస్తూ ఉంటుంది. విశ్వాసము, నమ్మకము, విశ్వసనీయత, ఈ అర్థాలన్నీ కూడా విశ్వాసానికి సంబంధించినవే. లాటిన్ భాష నుంచి విశ్వాసం అనే పదం వచ్చింది.
ఫిడేర్ అనేటువంటి మాటకి అర్థము విశ్వాసము లేదా నమ్మకము అంటారు. హెబ్రీ భాషలో విశ్వాసం అంటే ఆమెన్ అని అర్థం. ఆమెన్ అంటే మీరు దీనిని నమ్మవచ్చును. మీరు ఏదైతే గనక ఇంతవరకు మనం ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారి యొక్క నామం బట్టి అడుగుచున్నాము తండ్రి ఆమెన్ అంటారు. ఆమెన్ అని అంటే దీనిని మేమేదైతే ప్రార్థన చేస్తున్నామో వీటన్నిటినీ కూడా దేవుని యొద్ద నుంచి పొందుకుంటున్నాము అని అర్థాన్ని ఇస్తుంది. నమ్ముచున్నాము అని అర్థాన్ని ఇస్తూ ఉంటుంది. స్థిరమైనది అనే అర్థం కూడా మనకి ఇవ్వబడుతూ ఉంటుంది. ఈ యొక్క నమ్మకత్వాన్ని గూర్చి బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల ప్రస్తావించబడింది. ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి కానాను దేశానికి నడిపించే క్రమంలో ఇంచుమించుగా 15 రోజులు అయిన తర్వాత సీనాయి పర్వతం దగ్గరకు వచ్చినప్పటికీ ఇశ్రాయేలు ప్రజలు దేవుని పట్ల ఉన్న నమ్మకాన్ని కోల్పోయారు. దేవుని పట్ల ఉన్న విశ్వసనీయతని ఇశ్రాయేలు ప్రజలు కోల్పోయారు. మా జీవితాలు గత కాలంలోనే బాగుండేది, ఐగుప్తు దేశంలోనే సమృద్ధైనటువంటి ఆహారాన్ని మేము తినేవారము అని చెప్పి వాళ్ళ యొక్క మాటను మార్చి వాళ్ళ విశ్వసనీయతని వాళ్ళు కోల్పోయారు. అందుకనే దేవుడు వారిని పరీక్షించడానికి ప్రతిరోజు కూడా ఏ రోజు కావలసిన మన్నాని ఆ రోజునే కురిపించి వాళ్ళని పరీక్షించాడు. ఈ రోజున వాక్యం ప్రేమ బైబిల్ గ్రంథంలో ఇంకా మనం చూసినట్లయితే గనక కీర్తనకారుడైనటువంటి దావీదు కూడా 96వ కీర్తన 12వ వచనంలో ఆయన విశ్వసనీయత గల దేవుడు అంటే మాటిచ్చి తప్పిపోయే నరుడు లాంటి వాడు కాదు. ఆయన మాటిచ్చి ఆ మాటని ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి సమర్థుడు అని చెప్పి దావీదు దేవుని మీద ప్రగాఢమైన విశ్వాసాన్ని, ఆయన విశ్వసనీయత మీద ప్రగాఢమైన నమ్మకాన్ని దావీదు అనేక సందర్భాలలో దేవుని యొద్ద నుంచి సమృద్ధైనటువంటి సహాయాన్ని పొందుకున్నాడు. కనుక కృతజ్ఞతాభావంతో అనేక పర్యాయాలు అంటాడు కదా, మనం ఆరాధిస్తున్న దేవుడు విశ్వసనీయత గల దేవుడు. ఆయన మాటిచ్చి తప్పిపోయే దేవుడు కాదు, వాగ్దానం చేసి ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి సమర్థుడు అని చెప్పి ఇక్కడ దావీదు దేవుని యొక్క విశ్వసనీయతను గురించి చెప్తూ ఉంటున్నాడు. మరొక సందర్భంలో యెషయా గ్రంథకర్త 7వ అధ్యాయము 9వ వచనంలో కూడా ఒక రోజున యెషయా ప్రవక్త ఆహాజు దగ్గరకు వచ్చి ఆహాజు కలిగి ఉన్నటువంటి అపనమ్మకాన్ని చూసి, ఆహాజు దేవుని పట్ల కలిగి ఉన్నటువంటి అల్ప విశ్వాసాన్ని చూసి, దేవుని పట్ల అతను కలిగి ఉన్నటువంటి అపనమ్మకాన్ని చూసి ఆహాజుతో ఈ యొక్క యెషయా భక్తుడు అంటాడు కదా, ఇదిగో ఆహాజు నీవు గనక దేవుణ్ణి నమ్మకుండిన ఎడల మీరు స్థిరపడరు. దేవుడున్నాడని ఆయన వెతుకు వారికి ఆయన దొరుకువాడని మనం నమ్మకపోతే, ఆయన యందు విశ్వాసం కలిగి ఉండకపోతే మనం విశ్వాసంలో స్థిరపడలేం. ఈ రోజున చాలా మంది అస్థిరులైపోతున్నారు. తుఫానులు వచ్చినా, శ్రమలు వచ్చినా, దేవుని యొక్క పరీక్షలు వచ్చినా ఆ పరీక్షలో నిలవలేక గెలవలేక అనేక మంది కొట్టుకుపోవడానికి కారణం ఏంటంటే విశ్వాసంలో స్థిరపడకపోవడానికి దేవుని పట్ల కలిగి ఉన్న అపనమ్మకం. ఈ ఆహాజుతో దైవ సేవకుడైనటువంటి యెషయా అంటున్నాడు కదా, ఇదిగో మీరు నమ్మనందున మీరు స్థిరపడలేకపోతున్నారు, మీలో నమ్మకం లేనందున మీరు స్థిరపడలేకపోతున్నారు. నిజమే, ఇద్దరు వ్యక్తుల మధ్య నమ్మకత్వం లేకపోతే, కుటుంబాల్లో నమ్మకత్వం లేకపోతే, వ్యాపారంలో నమ్మకత్వం లేకపోతే, సేవా జీవితం నమ్మకత్వం లేకపోతే మనం నిలబడలేము, స్థిరపడలేమని చెప్పి వాక్యం స్పష్టంగా తెలియజేయబడుతుంది. దయచేసి మనమందరము కూడా నమ్మకాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందుకనే భక్తుడైనటువంటి యాకోబు 2వ అధ్యాయం 19వ వచనంలో ఇలా విశ్వాసాన్ని గూర్చి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు అక్కడ తెలియజేస్తారు. ఈ రోజున చాలా మంది విశ్వాసాన్ని గూర్చి ఎలా మాట్లాడుతున్నారంటే, యేసుక్రీస్తు ప్రభువారు మనందరి పాపాల నిమిత్తమై, మనందరి యొక్క విమోచన నిమిత్తమై కలువరిశిలో ప్రాణం పెట్టాడు, మేము నమ్ముచున్నాం. ఆయన పునరుద్ధానుడై తిరిగి రాబోతున్నాడని మేము నమ్ముచున్నాం. ఆయన భూమి ఆకాశం సృష్టించిన సృష్టికర్త అని మేము నమ్ముచున్నామని చెప్పి కేవలం నోటి మాటతోనే ఈ రోజున అనేక మంది నమ్ముతున్నారు, కానీ హృదయంలో విశ్వసించలేనటువంటి వ్యక్తులుగా ఈ రోజున చాలా మంది
చలామణి అయిపోతున్నారు. అందుకునే భక్తుడైనటువంటి యాకోబు ఈ 2వ అధ్యాయము 19వ వచనంలో అంటాడు కదండి. 19వ వచనంలో, ఇదిగో మీరే కాదు దెయ్యములు కూడా ఇది నమ్ముచున్నాయి, యేసు ప్రభు వారు పునరుద్ధానుడై తిరిగి లేచాడని, ఆయన మనందరి పాపల నిమిత్తమై కలువరి శిలువలో ప్రాణం పెట్టాడని మీరు మాత్రం నమ్మడం కాదు, దెయ్యములు కూడా నమ్ముతున్నాయి, దెయ్యములు కూడా విశ్వసిస్తున్నాయి. కానీ ఈ రోజున నీకు వాటికి తేడా ఏంటి? ఈ రోజున నీ జీవితంలో విశ్వాసాన్ని ప్రూవ్ చేయడానికి, విశ్వాసాన్ని నీవు ఇతరులకి ప్రదర్శించడానికి నీలో దేవుడు కోరుకుంటుంది ఏంటంటే, విశ్వాసము అంటే క్రియలు లేని విశ్వాసం మృతం అంటాడండి. ఇక్కడ ప్రాణం లేని శరీరము ఏ విధంగా మృతమో, ప్రాణం లేని శరీరము ఏ విధముగా మృతమైనదో, ఆ విధంగానే క్రియలు లేని విశ్వాసము మృతమైనది. ఈ రోజున మన జీవితాల్లో విశ్వాసాన్ని ఇతరులకి ప్రకటించడానికి, దేవుని పట్ల మనం కలిగి ఉన్నటువంటి విశ్వాసాన్ని ఇతరులకు తెలియజేయడానికి దేవుడు మనలో క్రియలు కలిగిన విశ్వాసాన్ని కోరుకుంటున్నాడు. క్రియలు కలిగిన విశ్వాసం. ఇదే అధ్యాయంలో మనం ముందుకు వెళ్ళినట్లయితే కనుక భక్తుడైనటువంటి చూడండి, బైబిల్ గ్రంథంలో ఈ యొక్క అధ్యాయం అంతా కూడా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత జాగ్రత్తగా చదివినట్లయితే అబ్రహామును గురించి ప్రస్తావన వస్తుంది. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతను నీతిగా ఎంచబడెను. తన ప్రియకుమారుడైనటువంటి ఇస్సాకుని, లేక పుట్టినటువంటి ఇస్సాకుని దేవుడు తనకు కానుగ్గా ఇమ్మన్నప్పుడు, అర్పణగా ఇమ్మన్నప్పుడు ఏమాత్రం కూడా ఆలోచించకుండా, ఏమాత్రం కూడా సంకోచించకుండా, ఏమాత్రం కూడా హృదయంలో బాధ పెట్టుకోకుండా తన జీవితంలో తన క్రియల ద్వారా విశ్వాసాన్ని పరీక్షల్లో నిలవాలనే ఉద్దేశముతో, దేవా ఈ భూప్రపంచంలో నీ తర్వాత ఎవరైనా అనే ఉద్దేశముతో తన ప్రియకుమారుణ్ణి ప్రభుకి ఇవ్వడానికి వెనుతీయకుండా వచ్చిన విశ్వాసాన్ని బట్టి, అందుకనే ఈ యొక్క అబ్రహాము విశ్వాసులకి తండ్రి అయ్యాడు. ఎందుకో తెలుసా? తన క్రియల ద్వారా విశ్వాసాన్ని ప్రూవ్ చేశాడు, తన క్రియల ద్వారా విశ్వాసాన్ని ప్రదర్శించగలిగాడు. రెండోదిగా రాహాబును గూర్చి అక్కడ రాయబడి ఉంటుంది. రాహాబును గూర్చి మీరు విన్నారు కదా, ఆమె విశ్వాసాన్ని బట్టి, దేవుని యొక్క గొప్పదానాన్ని గూర్చి విన్నటువంటి ఆమె, దేవుడు ఖచ్చితంగా ఈ దేశాన్ని వాళ్ళకు అప్పగించబోతున్నాడనే సంపూర్ణ విశ్వాసం కలిగినటువంటి ఈ రాహాబు అక్కడికి వచ్చినటువంటి వేగులు వారిని, అక్కడికి వచ్చిన దూతలు లాంటి వేగులు వారిని దాచిపెట్టి మరొక మార్గం గుండా పంపించి తన యొక్క విశ్వాసాన్ని, క్రియల ద్వారా విశ్వాసాన్ని ఆమె ప్రూవ్ చేసుకోగలిగింది. ఆమె కలిగి ఉన్న దేవుని పట్ల ఉన్న విశ్వాసాన్ని ఆమె ప్రదర్శించగలిగి, నేను దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉన్నాను, క్రియలు కలిగిన విశ్వాసాన్ని కలిగి ఉన్నానని చెప్పి ఆమె చక్కని సాక్ష్యం చెప్పి ఆమె నీతిమంతురాలుగా ఎంచబడింది తమ విశ్వాసాన్ని బట్టి. ఇక మూడోదిగా మనం చూసినట్లయితే భక్తుడైనటువంటి నోవాహును గురించి మనందరికీ తెలిసిన విషయమే. నోవాహు అది వరకు చూడనటువంటి, తన జీవితంలో వర్షం అంటే ఎప్పుడు కూడా చూడనటువంటి వర్షంను గూర్చి దేవుని చేత హెచ్చరించబడిన వాడై మనం చూసొచ్చామా? అప్పుడు ఏం జరుగుతుందో మనకేం తెలుసు? వర్షం వస్తుందా అని అపనమ్మకం అనేది ఈ యొక్క నోవాహులో లేకుండా దేవుని చేత హెచ్చరించబడి క్రియలు కలిగిన విశ్వాసము ద్వారా ఒకడు వాడను తయారు చేసి తన కుటుంబానంతటి రక్షించుకునేటువంటి క్రమంలో అతడు విశ్వాసాన్ని క్రియల రూపంలో ప్రదర్శించగలిగాడు. కాబట్టి మన జీవితాల్లో మనమందరము కూడా విశ్వాసం ఉంది, మాకు విశ్వాసం ఉంది అని చెప్పుకునేవారు కాకుండా, మనం చేసిన క్రియలను బట్టి విశ్వాస వీరులుగా మారి దేవుని నామాన్ని ఈ లోకంలో ప్రకటించేవారు ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఫెయిత్ అనగా విశ్వాసం అనగా ఫుల్ అష్యూరెన్స్ ఇన్ ద ట్రస్ట్ ఇన్ హిమ్. అంటే మన జీవితాల్లో సంపూర్ణ భరోసాతో ఆయన మీద మాత్రం ఆధారపడడం విశ్వాసం. ఆయన మీద ఆధారపడడం విశ్వాసం. విశ్వాసం అన్నది మంచి సాక్ష్యాధారంగా కానీ లేదా పూర్తి రుజువు లేకుండా కానీ దేవుని మీద నమ్మడమే విశ్వాసం. మనం ఎప్పుడు కూడా దేవుని చూడలేం. ఆయన కలువరి శిలువలో ప్రాణం పెట్టినప్పుడు మనం లేం. అయినప్పటికీ కూడా చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ఆయన లోకానికి ఆయన రాబోతున్నాడని, సిద్ధపడిన సంఘాన్ని తీసుకెళ్ళడానికి ఆయన రాబోతున్నాడని, పునరుద్ధానం ఉందని, యుగయుగాలు ఆయనతో పాటు ఉంటామని మనమందరం కూడా నమ్మడమే మన జీవితాల్లో మనం కలిగి ఉండవలసిన సంపూర్ణమైన విశ్వాసము. ప్రైజ్ ది హల్లెలూయా. రైట్. అందుకనే భక్తులైనటువంటి పౌలు గారు 1 కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం మనం చూస్తే, 1 కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. 1 కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, మీ వద్దకు వచ్చినప్పుడు
వాక్చాతుర్యముతో కానీ జ్ఞానాతిశయంతో కానీ దేవుని మర్మములను మీకు ప్రకటించు వచ్చిన వాడిని కాదు. ఉమ్, 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 ఆ, ఉమ్, 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 ఉమ్. ఆధారం చేసుకొనక ఉమ్, ఆ, ఉమ్. చాలమ్మ, దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తూ అంటున్నాడు కదా, ఇదిగో కొరింథీ సంఘస్థులారా, నేను మీ వద్దకు వచ్చినప్పుడు ఏదో వాక్చాతుర్యంతో నాకు బాగా మాట్లాడడం వచ్చు కాబట్టి అనర్ఘలంగా మాట్లాడాలని కానీ, లేదా నేనేదో గమలీయుల పాదముల దగ్గర విద్యను అభ్యసించిన వాని కాబట్టి, సకల విద్య ప్రావీణ్యుని కాబట్టి, ఆ జ్ఞాన అతిశయాన్ని బట్టి నేను బోధిస్తున్నానని చెప్పి మాట్లాడడం కాదు, కానీ మిమ్మల్ని ఏదో నవ్వించాలని, మేమేదో కవ్వించాలని చెప్పి ఇలా దేవుని యొక్క మాటలు చెప్పే క్రమంలో నేను లేను. కానీ మీ అందరినీ కూడా విశ్వాసములో, ఏమంటాడండి అక్కడ, మీ విశ్వాసము మనుషుల జ్ఞానం ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొనవలెనని నేను మీకు ప్రకటించి తిని. మీ విశ్వాసాన్ని దేన్ని ఆధారంగా చేసుకోవాలంటే అండి, దేవుని యొక్క శక్తిని ఆధారంగా చేసుకోవాలి, కానీ మనుషుల జ్ఞానాన్ని ఆధారంగా చేసుకోకూడదు. ఈ రోజున కొంతమంది ఉంటారండి, మాకు బైబిల్లో ఆది కాండ నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏ అధ్యాయాన్ని చెప్పమన్నా కానీ నేను చెప్పగలుగుతానని చెప్పి జ్ఞానాతిశయంతో మాట్లాడతారు, కానీ విశ్వాసంలో అల్ప విశ్వాసులుగా ఉంటారు. కొంతమందికి అసలు బైబిల్ అంటే ఏదో తెలియదు, కానీ సంపూర్ణ విశ్వాసముతో ప్రభుని వెంబడించేవారు ఉంటారు. విని దేవుని యొక్క వాక్యాన్ని విని ఆ వాక్యము ద్వారా వాళ్ళు బలపడి విశ్వాసాన్ని స్థిరపరుచుకునే వాళ్ళు ప్రపంచంలో కోకొల్ల మంది ఉండగలిగారు. అందుకని ఈ రోజున విశ్వాసము, క్రియలు కలిగిన విశ్వాసం ఎలాగుంటుందో ఒక విషయాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. 1860 సంవత్సరంలో సెప్టెంబర్ 14వ తారీఖున చార్లెస్ బ్లోడిన్ అనేటువంటి ఒక వ్యక్తి, ఫ్రెంచ్ దేశస్థుడు. ఎవరండి? ఫ్రెంచ్ దేశానికి చెందినటువంటి చార్లెస్ బ్లోడిన్ అనేట ఆయన 1860 సంవత్సరంలో ప్రపంచంలోనే ప్రపంచ వింతలు 8వ వింతగా భావించేది నయాగరా జలపాతం. ఈ నయాగరా జలపాతము ఇంచుమించుగా 2590 అడుగులు ఎత్తు ఉంటుంది. అంత ఎత్తులోంచి వాటర్ పడుతూ ఉంటుంది. అది 2 దేశాల మధ్య ఉన్నటువంటి ప్రాంతం. ఈ పక్కన కెనడా, ఈ పక్కన అమెరికా. ఈ 2 దేశాలకి సంబంధించినటువంటి ఒక శ్రేష్టమైన జలపాతము ఈ నయాగరా జలపాతం. ప్రపంచంలో నేటి వరకు కూడా అనేక మంది పర్యాటకులు ఈ జలపాతాన్ని చూడడానికి తండోపతండాలుగా అనేక లక్షల మంది వస్తూ ఉంటారంటే. దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటని చూస్తే, ఈ యొక్క జలపాతంలో ఉన్నటువంటి మంచు గడ్డలు ఆవిరయ్యి చిన్న చిన్న మంచు బిందువుల్లా మారితే, సూర్యకిరణాలన్నీ కూడా ఆ మంచు బందు మీద పడితే అదంతా కూడా ఎలా కనపడుతుంది? ఎప్పుడు కూడా ఇంద్రధనుస్సు కనపడుతుంది అంటే. ఇంద్రధనుస్సు అనేక 7 రంగులు కలిగినటువంటి ఆ ఇంద్రధనుస్సు కనపడుతూ ఉంటుందంట. ఇంత ప్రత్యేకమైనటువంటి విలువైనది ఈ నయాగరా జలపాతం. ఈ నయాగరా జలపాతం మీద ఇంచుమించు 11,000 అడుగులు అవతల నుంచి యువతలకి 2 ఇంచులు ఉన్నటువంటి ఒక తాడును కట్టి ఈ చార్లెస్ బ్లోడిన్ అనే వ్యక్తి ప్రపంచంలో అనేక మంది చూస్తూ ఉండగా సెప్టెంబర్ 14వ తారీఖున అవతల నుంచి యువతలకి నడుచుకుంటూ వస్తున్నాడండి. అది చూడడానికి అనేక మంది అనేక ప్రాంతాల నుంచి వచ్చి చప్పలు కొడతా ఉన్నారు. అందరినీ కూడా పిలిచి, మీరు నమ్ముతున్నారు కదా, మీరందరూ కూడా నేను అవతల నుంచి యువతల వరకు ప్రయాణం చేశానని, ఈ తాడు మీద ధైర్యంగా నడవగలిగానని మీరందరూ చూశారు కదా? చూసాం. అందరూ కూడా చప్పలు కొట్టారు. మరల యువతల నుంచి అవతలకి వెళ్ళాడు. అవతల నుంచి యువతలకు వచ్చాడు. ఇంచుమించుగా 3 సార్లు తిరిగాడు. నేను అవతల నుంచి యువతలకి వెళ్ళడం మీరు నమ్ముతున్నారు కదా, అక్కడ అవతల నుంచి యువతలకు రావడం మీరు నమ్ముతున్నారు కదా. అయితే ఒక ప్రశ్న,
మీలో ఎవడికైతే నా మీద నమ్మకం ఉంటుందో వాడు వచ్చి నా మెల్ల మీద కూర్చోనండి, నేను క్షేమంగా భద్రంగా యువతల నుంచి అవతలకి తీసుకెళ్ళి మరలా అవతల నుంచి యువతలకి తీసుకొస్తాను అని చెప్పాడు. ఒక్కడు కూడా రావట్లేదు. ఈరోజు మన విశ్వాసం కూడా అలాగే ఉంది. దేవుని యొక్క గొప్పతనం గురించి, దేవుని యొక్క ఆశ్చర్య కార్యాల గురించి అనేక మంది వివరిస్తూ ఉంటుంటే మనం కూడా పత్తాసు పాడతాం. నిజమే, దేవుడు గొప్పవాడు, దేవుడు గొప్పవాడు. మా పితరులు కూడా దేవుని నమ్ముకున్నారు, మేము చిన్నప్పుడు సండే స్కూల్కి వెళ్ళేవాళ్ళం అని చెప్పి ఈ రకంగా మాట్లాడతారు. కానీ విశ్వాసము, క్రియలకు వెళ్ళినట్టు విశ్వాసముగా వచ్చి ఆ చార్లెస్ బ్లోడిన్ అనే వ్యక్తి నా మీద కూర్చోండి, మిమ్మల్ని క్షేమంగా తీసుకెళ్తానని చెప్తే ఒక్కడు కూడా రాలేదండి. ఎందుకో తెలుసా? భయం. ఏంటండి? భయం. చూడడానికి బాగుంటుంది కానీ విశ్వాసం, క్రియలు చేయడానికి మాత్రం మనము ముందుకు రాలేం. అప్పుడు ఒక వ్యక్తి త్వరగా వచ్చి ఆయన యొక్క మెడ మీద కూర్చున్నప్పుడు ఈ చార్లెస్ బ్లోడిన్ అనే ఆయన అవతలకి తీసుకెళ్ళి యువతలకి తీసుకొచ్చాడు. మళ్ళీ అవతల నుంచి మళ్ళా యువతలకి క్షేమంగా తీసుకొచ్చాడు. అప్పుడు ఇంటర్వ్యూ చేసి చాలామంది అడిగారు, 19వ శతాబ్దంలో చాలామంది అడిగారు, నువ్వు ఇంత ధైర్యంగా ఎలాగ వెళ్ళగలిగావు ఆయన మీద అని అంటే ఆయన అన్నాడు, నాకు ఆయన మీద సంపూర్ణ విశ్వాసం ఉంది. ఆయన పొరపాట్లో కూడా పడవేయడని చెప్పి నేను క్రియల ద్వారా నిరూపించాలని చెప్పి నేను సంపూర్ణంగా ఆయన మీద నమ్మకం కలిగి ఉన్నాను. పొరపాటునకు నన్ను పడేయడు, క్షేమంగా తీసుకెళ్తాడు, క్షేమంగా తీసుకొస్తాడు. నాకు ఆ లోతు ఇంచుమించుగా 170 అడుగుల లోతున్నటువంటి ప్రాంతమైన నాకు అవసరం లేదు. ఎందుకంటే నేను ఎవరి మీద కూర్చున్నానో అతని మీద నాకు నమ్మకం ఉంది. ఈరోజు నువ్వెవరు నమ్ముకున్నావో ఆ కృపగల దేవుని మీద నువ్వు సంపూర్ణ నమ్మకం కలిగి ఉండాలి. ఇక్కడ ఉన్నటువంటి గుడ్డి వారిని చాలామంది అడిగారు, ఒరే మీరు ఆయన వెంబడిస్తున్నారు, మీరు ఆయన వెంట వెళ్తున్నారు, మిమ్మల్ని చూస్తాడా, మీ మాట ఆయనకి వినపడతాదా అని చెప్పి చాలామంది వాళ్ళని వారించే ప్రయత్నం చేస్తుంటే, వాళ్ళని వద్దని ప్రయత్నం చేస్తుంటే అక్కడ ఏమంటారు తెలుసా? మరి బిగ్గరగా కేకలు వేసిరి. అంటే కేకలు అనగా ప్రార్థనకి సాదృశ్యంగా ఉంది. వారు మరింత బిగ్గరగా వారు కేకలు వేస్తూ ఉంటున్నప్పుడు దేవుడు వారి మీద కనికరపడి, నేను మీకు ఏం చేయగోరుచున్నాను, మీరు నమ్ముతున్నారా? ఎవరో చెప్పారని మీరు వచ్చారా? మీరు సంపూర్ణంగా విశ్వసిస్తున్నారన్నప్పుడు, నిజమే ప్రభువా, మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్పినప్పుడు, మీ నమ్మిక చెప్పున మీరు ఏదైతే నమ్ముచున్నారో, మీ కుటుంబాలు ఏదైతే కావాలని కోరుకుంటున్నారో, మీ జీవితాలు ఎలా ఉండాలని కోరుకున్నారో, మీ పిల్లల భవిష్యత్తు ఎలా ఉండాలని కోరుకున్నారో అదే విధంగా చేయడానికి ఆయన సమర్థుడు. మీ నమ్మిక చెప్పున మీకు జరుగును గాక అని చెప్పగానే వాళ్ళ కళ్ళు తెరవబడినవి. కారణం ఏంటి తెలుసా? వారు కలిగి ఉన్నటువంటి విశ్వాసము చాలా గొప్పది. వాక్యం ఉన్న ప్రేమ బిడ్డలారా, ఈ రోజున చాలామంది అవిశ్వాసులుగా మారిపోతున్నారు, అల్ప విశ్వాసులుగా మారిపోతున్నారు, అపనమ్మకులుగా మారిపోతున్నారు. ఎందుకు అని మనం చూస్తే 3 రకాలైన కారణాలు చూద్దాం. మొట్టమొదటిది, మన విశ్వాసాన్ని బలపరుచుకోవాలి. భక్తుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో సస్సుడిగిన దినాలలో ఆయన యొద్దకి శిష్యులు, అపోస్తులు అందరూ కూడా వచ్చారు. ఆయన ఏర్పరచిన అపోస్తులు వచ్చి అంటారు, ప్రభువా మా విశ్వాసాన్ని పెంపొందింపజేసుకోవాలి, మేము ఏం చేయాలి? మా విశ్వాసాన్ని ఎలా పెంపొందింపజేసుకోవాలంటే, నమ్మండి ప్రియమైన బిడ్డలారా, మీలో ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. ఈ భూప్రపంచంలో కూర మొక్కలన్నిటిలో కంటే చిన్న గింజ ఏదంటే ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. మీరు ఈ కంబల చెట్టు వేళ్లతో సహా పెక్కిలించబడి సముద్రంలో పడమంటే పడిపోద్ది. ఈ కొండని తీసివేయమంటే దేవుడు తీసివేస్తాడు. మీ జీవితాల్లో మేలు జరగకపోవడానికి కారణం మీ అల్పవిశ్వాసమే. మీలో కలిగిన అల్పవిశ్వాసమే మీ జీవితాల్లో దేవుని అద్భుతమైన కార్యాలు మన జీవితాలు అనుభవించకుండా ఉండడానికి అల్పవిశ్వాసం. మాల విశ్వాసాన్ని పెంపొందించడానికి మేమేం చేయాలి ప్రభు? ఎప్పుడైనా నీ ప్రార్థనలో, నా ప్రార్థనలో ఎప్పుడైనా కానీ, దేవా నేను అల్పవిశ్వాసం అయిపోతున్నాను, నేను అవిశ్వాసం అయిపోతున్నాను, నాలో విశ్వాసాన్ని పెంపొందింపజేసుకోవాలంటే నేనేం చేయాలని ప్రభుని ఎప్పుడైనా అడిగావా? అలా అడిగితే ప్రభు ఇస్తున్నటువంటి 4 శ్రేష్టమైన మాటలు. మొట్టమొదటి చూసినట్లయితే, ప్రతి ఆదివారము దేవుని సన్నిధిలో క్రమం తప్పకుండా పాలు పంచుకోవాలి. మీరు చూడండి వారానికి ఒకసారి స్కూల్కి వెళ్ళేవాడికి మంచి మార్కులు వస్తాయా? ప్రతిరోజు స్కూల్కి వెళ్ళేవాడికి మంచి మార్కులు వస్తాయా? ప్రతిరోజు, ప్రతి ఆదివారం కూడా క్రమం తప్పకుండా ప్రభు సన్నిధిలో కూర్చునేవారుగా ఉండాలి. వాక్యము చేత బలపరచబడేవారు ఉండాలి. రెండోదిగా మనం చూసినట్లయితే,
ప్రతి దినము కూడా ఉదయము సాయంకాలము మానక మనకు ఎన్ని పనులున్నా ఈ బిజీ లైఫ్లో కనీసం కొన్ని నిమిషాల పాటు అయినా కానీ ప్రార్థన చేసుకుంటేనే మన విశ్వాసం పెంపొందించబడుతుంది. మూడోదిగా ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా మనం టిఫిన్ ఎలా చేస్తామో ఆ విధంగానే క్రమం తప్పకుండా ఉదయము సాయంకాలము వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటుంటే వినుట వలన చదవడం వలన మనలో విశ్వాసం అనేది పెంపొందించబడుతుంది. అంతేకాకుండా ఈ స్వార్థపూరితమైనటువంటి ఈ కడవరి దినాలలో నేను నా కుటుంబం అనుకునేటట్లు కాకుండా ఇరుగు పొరుగు వారితో చక్కని సహవాసము చేసి, దేవుని మందిరానికి వెళ్ళే వారితో చక్కని సహవాసం చేసి, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాల గురించి సంభాషించుకుంటూ, ఒకరి ప్రార్థన అవసరాల కోసం ఒకరు ప్రార్థన చేసుకుంటూ, ఒక్క ఆదివారం ఒక్కరోజే కనపడేవారు కాకుండా మిగిలిన సందర్భాల్లో మనకి సమయం దొరికినప్పుడు అల్లా కూడా ఒకరిని ఒకరు సందర్శించుకుని ఒకరి యోగక్షేమాల గురించి ఒకరు మాట్లాడుకుంటూ ఉంటుంటే మనలో విశ్వాసం అనేది పెంపొందించబడుతుంది. అంతేకాకుండా ఇక లాస్ట్లుగా దేవుని మందిరంలో ఏదో ఒక పనిని మనం కల్పించుకోవాలి. వాలంటరీగా మనం ఉండాలి. నాది స్వతంత్రంగా వచ్చి ఇదిగో చేపలు వేసే బాధ్యత నాది, మందిరాన్ని ఊడ్చే బాధ్యత నాది, అందరూ కూడా భోంచేసి వెళ్ళిపోయిన తర్వాత వాటన్నిటిని శుభ్రపరిచే బాధ్యత నాది. నన్ను ఎవరు చూసినా చూడకపోయినా పరమందున్న దేవుడు నన్ను చూసి తగిన సమయమందు నాకు బహుమానం ఇస్తాడనే విశ్వాసముతో ప్రతి ఒక్కరము కూడా ప్రభు పట్ల ఏదో ఒక పనిని కల్పించుకుని దేవుని మందిరంలో మనం అందరము కూడా కలిసి బ్రతుకున్నప్పుడు మన విశ్వాసం అనేది ఆటోమేటిక్గా విశ్వాసంలో బలపడడానికి అవకాశం అనేది ఉంటుంది. హల్లెలూయా. రైట్. విశ్వాసాన్ని దేవుడు కొన్ని సందర్భాల్లో పరీక్షిస్తూ ఉంటాడు. విశ్వాసాన్ని దేవుడు ఏం చేస్తాడండి? పరీక్షిస్తూ ఉంటాడు. నేను గత శుక్రవారం చెప్పాను, క్రైస్తవుని జీవితంలో పరీక్ష అనేది మనల్ని నాశనం చేయడానికి కాదు, కానీ మనల్ని ప్రమోట్ చేయడానికి, మనల్ని ఉత్తీర్ణులుగా చేయడానికి, మనల్ని పదవోన్నతి చేయడానికి దేవుడు కొన్నిసార్లు పరీక్షలు పెడతా ఉంటాడు. బైబిల్ గ్రంథంలో భక్తులు అనబడిన వాళ్ళు చాలామంది పరీక్షల్లో గెలిచిన వారు ఉన్నారు. మనందరికీ తెలుసు, సిల్వర్ మిత్ అంటే కంసాల వాళ్ళు బంగారాన్ని తయారు చేస్తారు, వెండిని తయారు చేసే వాళ్ళు ఉంటారు కదండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనుక, అయ్యా మీరు ఈ వెండి వస్తువుని తయారు చేస్తారు కదా, ఈ వెండి వస్తువు పరిశుద్ధమైనది, శుద్ధమైనది, మలినాలు లేనిది, అపవిత్రత లేనిది, ఇది పరిశుద్ధమైనది మీరు ఎలా చెప్పగలరు అని అడిగితే, జస్ట్ సింపుల్ టెక్నిక్ అండి. ఏంటి చెప్పండి? ఏంటి సింపుల్ టెక్నిక్? ఏం లేదు. ఈ రోజున నేను తయారు చేసినటువంటి యొక్క సిల్వర్ లేకపోతే వెండి వస్తువు అనేది పరిశుద్ధమైనది లేదు తెలుసుకోవడానికి నేను దాన్ని ఎలా పెట్టి చూస్తే నా ముఖం అనేది రిఫ్లెక్ట్ అవ్వాలి, నా ముఖం అనేది స్పష్టంగా దాంట్లో కనపడుచున్నదంటే 100% అది శుద్ధమైనది. అలా శుద్ధమైనది కాకపోతే నేను మరలా దాన్ని ఏం చేస్తాను? కాల్చేస్తాను. దానిలో ఉన్నటువంటి మలినాలన్నీ పోయేంత వరకు కూడా నేను దాన్ని కాలుస్తాను. అందుకని పేతురు భక్తుడు ఈ మాట మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాల్లో చూద్దాం. నశించిపోయే సువర్ణము అగ్ని పరీక్ష వలన దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనత కలుగుటకు కారణమగును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు ఆయనను చూడకపోయినను ఆయన ప్రేమించున్నారు, ఇప్పుడు ఆయన కనులారా చూడకే విశ్వసించున్నారు. మీ విశ్వాసముకు ఫలము అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పనా సఖ్యము మహిమయుక్తమైన సంతోషం గలవారై ఆనందించుచున్నారు. రైట్. ఇక్కడ రాయబడిన మాట, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుచున్నది కనుకదా. ఈ రోజున ఆ కంసాలి అక్కడ బంగారాన్ని కానీ వెండిని కానీ కాల్చుతూ ఉన్నప్పుడు అది గనక శుద్ధ సువర్ణంగా మారిందని తెలుసుకోవడానికి తన యొక్క ముఖం అనేది రిఫ్లెక్ట్ అవుతుందని చెప్తూ ఉంటారండి. అంటే మన జీవితాల్లో కూడా మన విశ్వాసం దేవుని చేత పరీక్షించబడుతున్నప్పుడు దేవుని యొక్క ప్రతిరూపము, దేవుని యొక్క రూపము మనలో కనపడేంత వరకు కూడా
కొన్ని సందర్భాల్లో దేవుడు మన శ్రమలు అనేటువంటి పుటములు నడిపిస్తూ ఉంటున్నప్పుడు మన విశ్వాసానికి అది పరీక్ష అనుకోవాలండి. పరీక్షలు లేకపోతే మనం ప్రమోట్ అవ్వము. పరీక్షలు దేవుడు ఎందుకు పెడతాడంటే మనల్ని డిమోట్ చేయడానికి, లేదా పరీక్షలు పెట్టి మనం ఫెయిల్ చేయడానికి కాదు, కానీ మనం ఇంకా గొప్పవారుగా మారాలని, విశ్వాసం నుంచి అధిక విశ్వాసంలోకి వెళ్ళాలనేది దేవుని యొక్క అభిలాష, దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. కాబట్టి ఈ రోజున దేవుని మందిరానికి వచ్చిన మనందరి జీవితాల్లో దేవుడు కొన్ని సందర్భాల్లో మన విశ్వాసానికి పరీక్ష పెడతా ఉంటున్నప్పుడు విశ్వాస పరీక్షల్లో మనం గెలుస్తున్నామా లేదనేది ఒకసారి పరీక్షించుకుందాం. బైబిల్ గ్రంథంలో భక్తుల్ని దేవుడు ఏ విధంగా పుటం వేశాడు, ఏ విధంగా శ్రమలకు నడిపించాడు అని చూసినట్లయితే మీకు రెఫరెన్స్లు ఇస్తాను, ఇంటికి వెళ్ళిన తర్వాత చదవడానికి ప్రయత్నం చేయండి. ఆదికాండం 50వ అధ్యాయము 20వ వచనంలో భక్తుడైనటువంటి యోసేపు సాక్ష్యం ఇస్తాడు. అన్నలారా, మీరు చేసిన దానికి దుఃఖపడవద్దు, ఇది చేసిన దేవుడే. నేటి దినమును జరుగునట్లుగా మిమ్మల్ని అందరినీ కూడా కాపాడేటట్లుగా దేవుడు నన్ను కొన్ని సంవత్సరాల పాటు శ్రమలనేటువంటి పుటములో నన్ను నడిపించాడు. నన్ను నాశనం చేయడానికి కాదు, నా ద్వారా ప్రపంచంలో అనేక మందికి ఆశీర్వాదకరంగా చేయడానికి, నా కుటుంబానికి నన్ను ఆశీర్వాదకరంగా చేయడానికి, నా సంఘానికి నన్ను దీవెనకరంగా చేయడానికి దేవుడు నన్ను శ్రమలనేటువంటి పుటములో నన్ను కాల్చాడు అని సాక్ష్యం చెప్పాడండి యోసేపు భక్తుడు. రెండవదిగా మనం చూసినట్లయితే యోబు భక్తుడు కూడా 42వ అధ్యాయము 12వ వచనంలో కూడా యోబుని దేవుడు పుటం వేసిన తర్వాత రెండంతల ఆశీర్వాదాలు పొందాడండి, రెండంతల దీవులు పొందాడండి. ప్రతి దినము నన్ను శోధిస్తూనే, ప్రతి దినము నన్ను పరిశోధిస్తూనే నువ్వు ఉన్నావని చెప్పి ఆ శోధనలో ఆ విశ్వాసాన్ని కాపాడుకుంటూ తనకొచ్చిన శ్రమల్లో, తనకొచ్చిన బాధలు బట్టి, తనకొచ్చిన ఇబ్బందులు బట్టి ఈ రోజున దేవుని ఎడల తన కలిగి ఉన్నటువంటి విశ్వాసాన్ని చెదరగొట్టుకోకుండా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకును, దేవుని నామానికి మహిమ కలుగును గాక అన్నాడండి. ఈ రోజున ఎలాంటి విశ్వాసులుగా మారిపోయాం, ఎలాంటి విశ్వాసులుగా మారిపోయాం. 7 వారాలు అనుకుని వస్తావు నీ జీవితంలో, కానీ నీ విశ్వాసం దేవుడు పరీక్షించడానికి. ఒకవేళ నీ జీవితంలో ఆ కార్యం జరగడానికి కొంచెం లేటు చేస్తే ఏం ప్రార్థన లేండి అని దేవుని విడిచిపెట్టేసి అమూల్యమైనటువంటి ఉన్నతమైన స్థితిని నువ్వు కోల్పోతున్నావు అనే సంగతి నీకు అర్థం కావట్లే. ప్రతి ఒక్కరు గమనించాలి, దేవుడు మనల్ని కొన్ని సందర్భాలు పరీక్షిస్తూ ఉంటాడు. ఆ పరీక్షలు నిలిస్తేనే నీకు బహుమానం అనేది కలుగుతూ ఉంటుంది. ఈ రోజున మూడోదిగా మనం చూసినట్లయితే షడ్రక్ మెషక్ అబేద్నెగోల గురించి మనం చూసినట్లయితే వీళ్ళలో కూడా విశ్వాసము అగ్ని చేత కాల్చబడ్డారు, విశ్వాసాన్ని కాపాడుకున్నారు. అదే బబులోను దేశంలో దేవుని చేత గణపరచబడ్డారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు కూడా విశ్వాసముతో ఎర్ర సముద్రం దగ్గర విశ్వాసంతో ఎదుర్కొన్నారు. ఆ ఎర్ర సముద్రం దేవుడు 2 పాయలుగా చేసి వాగ్దాన దేశానికి నడిపించాడు. వాళ్ళ విశ్వాసం దేవుడు గణపరిచాడు. ఆ ఎర్ర సముద్రం లేకుండా తీసుకెళ్ళలేడా? తీసుకెళ్తాడు. దేవుని యొక్క గొప్పతనము, దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు నీ ద్వారా గణపరచబడాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా బైబిల్ గ్రంథాలు ఉంటాయి. బైబిల్ గ్రంథాలు మనం చూసినట్లయితే లాజర్ని కూడా దేవుడు ఇంచుమించుగా 3 రోజులు అయిపోయిన తర్వాత వచ్చి ఆ కంపు కొట్టేటువంటి శవాన్ని అంటాడు కదా, నువ్వు నమ్ముచున్నావా, దేవుని మహిమను చూస్తా అన్నాడు. నమ్మున్నట్లుగానే దేవుడు ఆ యొక్క లాజర్ని సజీవుడిగా లేపినట్లుగా మనం చూడగలుగుతున్నాం. వీళ్ళందరూ కూడా పరీక్షల్లో విశ్వాసంలో నిలబడ్డారు, దేవుని యొక్క కృపని పొందుకోగలిగారు. దేవుడు కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో కూడా మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. ఏం చేస్తాడండి? పరీక్షిస్తూ ఉంటాడు. ఆ పరీక్షల్లో మనం గెలిచేవారుగా ఉండాలి. రెండవదిగా మన విశ్వాసాన్ని దేవుడు ఎలా పరీక్షిస్తాడంటే డిమాండ్స్. ఏం చేస్తాడండి? డిమాండ్ చేస్తాడు. ఏమంటాం తెలుగులో? ఇది జరగాలంతే డిమాండ్, నాకు ఇది కావాలంతే డిమాండ్, ఇది చేస్తేనే వస్తాను డిమాండ్. ఓకే, ఆయన డిమాండ్ చేస్తాడు. కొన్ని సందర్భాలు ఏం చేస్తాడండి? ఆయన డిమాండ్ చేస్తాడు. కొత్త నిబంధన గ్రంథంలో ఇంచుమించుగా 1050 కమెంట్స్, ఆజ్ఞలు ఉన్నాయి. ఆజ్ఞలు వేరు, డిమాండ్ వేరు. ఆజ్ఞలు మనం పాటించలేకపోయామనుకోండి, అవి డిమాండ్లో కనపడతాయి మనకి, అవునా కాదండి? ఆజ్ఞలు మనం పాటించకపోతే ఎలా కనపడతాయి? అయిపో దేవుని దగ్గరికి వస్తానంట, సత్తును ప్రేమించాలంట, అది నా వల్ల కాదు. ప్రైజ్. డిమాండ్స్ ఎలా ఉంటాయంటే దేవుడు కొన్ని సందర్భాల్లో మన విశ్వాసాన్ని ఎలా పరీక్షిస్తాడంటే కొన్ని డిమాండ్లు పెడతాడు. ఎలా పెడతాడండి? మోషే 106వ కీర్తన 23వ చరణంలో
106వ కీర్తన 23వ వచ్చారు. ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. మోషే అనే దేవుడు ఒక కమెంట్, దేవుడు మోషే యొక్క మనస్తత్వాన్ని పరీక్షించాడు. పరీక్షిస్తే ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా నాశనం చేసి నీ గర్భం నుంచి పుట్టిన వారిని ఐగుప్తు దేశం నుంచి కానాను దేశం నడిపిస్తాను అంటే మోషే వాళ్ళ పక్షాన విజ్ఞాపన ప్రార్థన చేశాడు తప్ప తన విశ్వాసతని, దాని ఏమంటారు, విశ్వసనీయత, నమ్మకత్వము, దేవుని పట్ల నమ్మకత్వాన్ని అతడు కాపాడుకున్నట్లుగా మనకు కనిపిస్తుంది, కాపాడుకున్నట్లుగా కనిపిస్తూ ఉంటాడు. అందుకనే భక్తుడైనటువంటి యొక్క మోషేని దేవుడు ఏమంటాడు తెలుసా? మోషే నా ఇల్లంతట్లో కూడా ఎవరండి? నమ్మకస్తుడు. నమ్మకస్తుడు కాబట్టే ఎదుటి వారి యొక్క నాశనాన్ని కోరుకోలేదు, తను విసిగించిన వారి యొక్క నాశనాన్ని కోరుకోలేదు. అందుకనే కొన్ని సందర్భాల్లో దేవుని పట్ల నువ్వు ఎంత విశ్వాసం కలిగి ఉన్నావో తెలియజేయడానికి దేవుణ్ణి కొన్ని డిమాండ్లు పెడతా ఉంటాడు. అందులో మొట్టమొదటి డిమాండ్ ఏంటో తెలుసండి? నీకు ఎన్నో శ్రమలు వచ్చేస్తున్నాయి, ఎన్నో బాధలు వస్తున్నాయి, అప్పుల బాధలు నిన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి, అనారోగ్య బాధ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అప్పుడు దేవుడు ఏమంటాడో తెలుసండి? వాక్యం ద్వారా అంటాడు తెలుసండి, మీ చింత యావత్తు దేని నిమిత్తం చింతపడొద్దు, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అన్నారు అనుకోండి. మనకు అది ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది? నా ప్లేస్లో ఉంటే నీకు తెలుస్తుంది పాస్టర్ గారు, గొట్టు మీద ఉండి ఎన్నైనా చెప్తారు, నాకున్నటువంటి బాధలు, నాకున్న కష్టాలు, నాకున్న ఇబ్బందులు మీకు ఏం తెలుసు? దేవుడు ఏదో వాక్యం చెప్పుకోవడానికి బాగుంటుంది కానీ నీ జీవితానికి అన్వయించుకోవడానికి అంత బాగోదు అనుకుంటా ఉంటారు. యోబు అలా అనుకోలే. రెండోదిగా మనం చూసినట్లయితే మీ శత్రువులకు మేలు చేయండి అంటాడు దేవుడు. కమాండ్, అది దేవుని ఆజ్ఞ. అది మనకి ఎలా ఉంటుంది అంటే డిమాండ్ కింద ఉంటుంది. అది ఎలా ఉంటుంది మనకి? మీ శత్రువుల్ని ప్రేమించండి, మీ శత్రువులకు మేలు చేయండి, మిమ్మల్ని హింసించిన వారి కొరకు ప్రార్థన చేయండి, మీ యొక్క నాశనం కోరుకున్న వారి కొరకు ప్రార్థన చేయండి. అప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది అంటే అది ఒక డిమాండ్. దేవుడి దగ్గరికి వెళ్తే ఇలా డిమాండ్ చేస్తున్నా అనిపిస్తుంది. కానీ దేవుడు పరీక్షిస్తాడు, నువ్వు నిజంగా చేస్తున్నావా లేదా. నీకు కీడు తలపెట్టిన వారికి కూడా మంచి చేస్తున్నావా లేదని దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. మూడోదిగా మనం చూసినట్లయితే గనక క్షమించు. నీ భర్తని ఎడల నమ్మకం తప్పడా క్షమించు. భార్యని ఎడల నమ్మకం తప్పిందా క్షమించు. కుటుంబంలోని అన్నదమ్ములని ఎడల నమ్మకాన్ని తప్పారా క్షమించు. అది నీకు కొంచెం కష్టంగా ఉంటుంది, అది నీకు కొంచెం బాధగా ఉంటుంది, అది కొంచెం నీకు వేదనగా ఉంటుంది, అది నీకు దేవుని యొక్క ఆజ్ఞగా ఉండదు, అది దేవుని యొక్క కమాండ్ కింద ఉంటుంది. అలాంటప్పుడు మనము నిజంగానే ఇతరులను క్షమిస్తున్నామా లేదనేది దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. ఇంకా మనం చూసినట్లయితే నీ శత్రువుల్ని ప్రేమించు, ఇవన్నీ కూడా చూస్తాడండి బైబిల్ గ్రంథంలో. భక్తుడైనటువంటి దావీదుని సౌలుని దావీదు చేతికి అప్పగించి దావీదు యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది అని దేవుడు దావీదుని పరీక్షించాడు. అలా పరీక్షించినప్పుడు దావీదు తన నమ్మకత్వాన్ని కోల్పోలేదు. నా దేవుడు విశ్వసనీయత గల దేవుడు, నా దేవునికి విశ్వసనీయత కలిగినటువంటి దేవుడు అనే పేరుంది. నేను కూడా విశ్వాసత గలవాడిగా ఉండాలి, నేను పొరపాటును కూడా సౌలుని చంపకూడదు అని చెప్పి తన విశ్వసనీయతని, తన నమ్మకత్వాన్ని దేవుని ఎడల కనుపరిచి నా హృదయానుసారుడని పిలిపించుకోగలిగాడు. అంటే శత్రువు కూడా మేలు చేసేటువంటి మనసు దేవుని మనసు. కాబట్టి మనం కూడా అలాంటి విశ్వసనీయతని కలిగిన వారిగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉంటున్నాడు. దయచేసి మనం అందరము కూడా విశ్వాసాన్ని కలిగి ఉందాం. విశ్వాసం అంటే గనక ఇది ఒక జీవన ప్రయాణం, అవునా కాదండి? మనం కారులో ప్రయాణం చేస్తూ ఉంటాం, బస్సులో ప్రయాణం చేస్తూ ఉంటాం. బస్సు నడిపించే వారి దగ్గరికి వెళ్ళి, కారు నడిపించే వారి దగ్గరికి వెళ్ళి, నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా, నువ్వు కారు బాగా నడుపుతావా, ప్రమాదాలు లేకుండా తీసుకెళ్తావని అంటామని మనం ధైర్యంగా వెళ్ళి కూర్చుంటాం, అవునా కాదండి? కూర్చుంటాం. ఎప్పుడైనా ఎవరైనా కానీ ఫ్లైట్ నడిపించే వారి దగ్గరికి వెళ్ళి, కారు నడిపించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, బస్సు నడిపించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నీకు బాగా వచ్చా క్షేమంగా తీసుకెళ్తేనే కూర్చుంటానంట మనం కదా. అలాగే దేవుని పట్ల కూడా సంపూర్ణ విశ్వాసం కలిగి ఈ విశ్వాస యాత్రలో మనం అందరం కూడా ముందుకు వెళ్ళిపోవడానికి దేవుడు మనకి కృప చూపించాలి. మనం అందరం కూడా దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినుట వలన మనకి ఏం కలుగుతుంది అంటే విశ్వాసం కలుగుతుంది. ఏం కలుగుతుందండి? విశ్వాసం కలుగుతుంది. విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళిపోదాం.
దేవుని కొరకు నమ్మకస్తులుగా సాగుదాం. మనం నమ్మకం కలిగి ఉంటే 3 విషయాలు జరుగుతాయి. మొట్టమొదటిది స్వస్థత కలుగుతుంది. ఏం కలుగుతుందండి? స్వస్థత కలుగుతుంది. ఈ గుడ్డి వారికి దేవుడు స్వస్థ ఇచ్చాడా లేదా? ఎందుకు ఇచ్చాడు? మీ నమ్మిక చొప్పున వాళ్ళు నమ్మారు కాబట్టి వాళ్ళ జీవితాల్లో స్వస్థత కలిగింది. రెండోదిగా వాక్యంలో మనం చూసినట్లయితే క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి యేసు ప్రభు వారి యొక్క వస్త్రపు చెంగును ముట్టుకున్నప్పుడు ఆమె విశ్వాసాన్ని బట్టి ఆమె ఏమైందండి? స్వస్థపరచబడింది. ఎందుకు ఆమె విశ్వాసంలో స్వస్థపరచబడిందంటే యేసు ప్రభు వారు స్వస్థపరిచే దేవుడని ఆమె విన్న ఆమె దేవుని అందులో విశ్వాసం కలిగి ఉంది. విశ్వసించిన ఆమె తన సంగతులన్నీ చెప్పుకున్నట్లుగా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసింది. అక్కడ మార్కు శుభవార్త 5వ అధ్యాయం 33వ వచనంలో తన సంగతి అంతా చెప్పుకుంది అనే మాట ఉంటుంది. అంటే తనకున్నటువంటి బాధ అంతా కూడా ప్రభువుతో చెప్పుకున్నది, ప్రార్థన చేసింది అని అర్థం. అంతేకాకుండా ఆమె స్వస్థత పొందుకుంది. శారీరక సంబంధమైన, ఆత్మ సంబంధమైన స్వస్థతను పొందుకుంది. ఆ తర్వాత ఆమె సాక్ష్యం ఇచ్చింది. లోకా శుభవార్త 8వ అధ్యాయము 47వ వచనం, అందరూ ఎదుట ఎవరో నా వస్త్ర చెంగును ముట్టుకున్నారని అందరూ అంటుంటే, ఇంతమందిలో ఎవరు ముట్టుకుంటారని అన్ని రకాలుగా మాట్లాడుకుంటుంటే నేనే ప్రభు అని చెప్పి సాక్ష్యం ఇచ్చింది. తర్వాత మనం చూసినట్లయితే ఆమె సాగిలిపడింది, ఆరాధన చేసింది. మార్కు శుభవార్త 5వ అధ్యాయం 33వ వచనంలో ఆమె ఆరాధన చేసింది. ఆయన ఎదుట సాగిలిపడిందంటే ఆరాధన చేసింది. ప్రభువు దగ్గర నుంచి ప్రశంసలు పొందుకోగలిగింది. అక్కడ అంటున్న మాట ఏంటి తెలుసా? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, సమాధానం గల దానివై వెళ్ళు. నీ విశ్వాసాన్ని స్వస్థపరిచింది, సమాధానం గల దాని వెళ్ళు. ఈరోజు నువ్వు కలిగి ఉన్న అనారోగ్యాన్ని బట్టి నువ్వు సమాధానం కోల్పోయావు. నువ్వు కలిగి ఉన్న రోగాన్ని బట్టి, అది ఆత్మ సంబంధమైన శారీరక సంబంధమైన రోగాన్ని బట్టి నువ్వు మనశ్శాంతిని కోల్పోయా, నెమ్మదిని కోల్పోయా. నీ జీవితంలో నీ విశ్వాసాన్ని స్వస్థపరిచింది, సమాధానం గలదని వెళ్ళు అన్నాడు. సమాధానంతో వెళ్ళింది, ప్రభు కొరకు నిలబడగలిగింది. ఈ రోజున ప్రభు దగ్గరికి వచ్చిన మనం అందరము కూడా మనం విశ్వసించడమే కాదు, ఈరోజు మనం చూస్తే పలానా చోట బిర్యానీ చాలా బాగుంటుందంట, పలానా చోట టిఫిన్ చాలా బాగుంటుందంట అంట అనేవారు కాకుండా దాన్ని మన జీవితాలకు అన్వయించుకుని దాన్ని తిని దాని యొక్క టేస్ట్ని, దాని యొక్క రుచిని అనుభవించినట్లుగా మనం అందరం కూడా దేవుని అనుభవిద్దాం, దేవుని యొక్క కృపను పొందుకుందాం. మనం అందరం కూడా సంపూర్ణ విశ్వాసం కలిగి ఉందాం, క్రియలు కలిగిన విశ్వాసాన్ని ప్రదర్శిద్దాం. దేవుని కొరకు నమ్మకాన్ని సాక్షులుగా బ్రతుకుదాం. ఒడ్డు మీద కూర్చుని ఆయన గొప్పోడంట, ఆయనంట అంట అనేటోడు కాకుండా నేను ప్రభువుని రుచి తెలుసుకున్నానని చెప్పి పరిపూర్ణ విశ్వాసం ముందుకు సాగిపోదాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మధ్యాహ్న కలసం నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు తండ్రి. క్రియలు లేని విశ్వాసం మృతమన్నావు తండ్రి. నేను వెంబడించే మేమందరము కూడా క్రియలు కలిగిన విశ్వాసులుగా బ్రతకడానికి సహాయం చేయనాయన. చాలామంది విశ్వాసంలో స్థిరులో ఉండక అయా గాలి వానల చేత కొట్టుకోబడుతున్నారు తండ్రి. మేమందరం నీ సన్నిధిలో స్థిరపడడానికి కావలసిన కృప దయచేయమని రాని బిడ్డలతో క్షమించి వాక్యం అనేక మంది జీవితాల్లో ఫలింపజేసి అయా ప్రతి ఒక్కరూ కూడా విశ్వాసంలో స్థిరంగా నేను వెంబడించడానికి కావలసిన కృపను దయచేయమని, దేని సగం ఆలకించమని, ఈ శబ్దయంత్రం ద్వారా ఎందరైతే వాక్యం వింటున్నారో అయా నేను వాక్చాతుర్యంతో నా జ్ఞాన అతిశయంతో కాదు కానీ నీవు మాకు తెలియజేసిన మాటలు అయ్యా ఈ లోకంలో మేము సజీవులు ఉన్నప్పుడే 10 మందికి చెప్పాలనే తపనలో ఈ యొక్క కృపా పరిచయం, యూట్యూబ్ పరిచయం కూడా మీరు దీవించమని యేసు నామమున బట్టి అడుగుచున్నాం తండ్రి.